మేము సంగారెడ్డి పట్టణంలోని అస్తబల్ శ్రీ ఎల్లమ్మ తల్లికి శాలివాహన కులబంధువులు తీస్తున్న బోనాల జాతకొచ్చాం. సంగారెడ్డిలో బోనాల ఉత్సవాలు జోర్దార్ జరుగుతాయి, మీరు చూడండి. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు తెలంగాణ గడ్డపై సంస్కృతి సంప్రదాయాలు కొత్త శోభను సంతరించుకుంటాయి. గ్రామ దేవతలను కొలుస్తూ భక్తితో జరిపే బోనాల పండుగ సందడి మొదలైంది. సంగారెడ్డి పట్టణంలోని అస్తబల్ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస తొలి బోనాల వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. జిల్లాలోని శాలివాహన కుమ్మరి కుల బంధువులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి తొలి బోనాలను సమర్పించారు. స్థానిక ఐబీ వద్ద ప్రారంభమైన ఈ బోనాల శోభాయాత్ర అస్తబల్ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు కోలాహలంగా సాగింది. మహిళలు కొత్త కుండలను పసుపు, కుంకుమలు, వేప మండలు మరియు రంగురంగుల పూలతో ఎంతో అద్భుతంగా అలంకరించారు. అందులో అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలైన పెరుగన్నం, ఆకుకూరలు, నూనె పోలెలను సిద్ధం చేసి భక్తితో బోనాలలో ఉంచి సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు భక్తులకు భక్తి పారవస్యాన్ని కలిగించాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అలాగే నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు అతిథులను ఘనంగా సత్కరించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ బోనాల వేడుకలు భక్తుల నమ్మకాన్ని, ఐక్యతను చాటిచెప్పాయి. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. జగదేక మోహిని శక్తి స్వరూపిణి కంచిలోన కామాక్షి మధురలోన మీనాక్షి కాశీలోన విశాలాక్షి కలకత్తాలోన కాళివి ఏ పేరునా నిన్ను పిలవాలమ్మా ఏ తీరుగా నిన్ను కొలవాలమ్మా విశ్వమంత నీవేలే మాయమ్మ నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఆషాఢ మాస తొలిబోనం కార్యక్రమంలో భాగంగా ఇలా సంగారెడ్డి జిల్లాలో మా సంఘం జిల్లా అధ్యక్షుడు సతీష్ గారు మరియు నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ గారు వారి ఆధ్వర్యంలో ఇలా సంగారెడ్డిలో పెద్ద ఎత్తున తొలిబోనం అమ్మవారికి సమర్పించడం జరిగింది. తొలిబోనం ఒక ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసంలో తొలిగురు లేదా తొలి ఆదివారం నాడు బోనాలు ఎక్కిస్తారు. అది గోల్కొండ కోటలో నుంచి తొలిబోనం సమర్పించడంతో మొదలవుతుంది. గోల్కొండ కోటలో ఏదైతే 16వ తారీఖు నాడు బోనాలు సమర్పించామో అక్కడ తొలిబోనం ఉదయమే కుమ్మరులు బోనం సమర్పించిన తర్వాతనే మిగతా అందరూ బోనాలు సమర్పిస్తారు. ఇది ఆనాడు 400 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఇది ఆనవాయితీ ఆచారం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి వచ్చి ఈరోజు రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. బోనం కరంగా మనము జిల్లా లెవెల్లో ప్రతిసారి ఇది 3rd ఇయర్ చేస్తున్నాం. రానున్న కాలంలో ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో చేస్తున్నాం. రానున్న కాలంలో నియోజకవర్గం మరియు మండలు విలేజ్లలో కూడా కుమ్మరి తొలిబోనం జాతర జరుపుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కుమ్మరులందరూ ఐక్యతతో ఇలా అని చెప్పుకుంటే బాగుంటుంది. మట్టి కుండలలో బోనం తీయడం చాలా మంచిది. అదేవిధంగా ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ కానీ పెద్ద పెద్ద టెంపుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ నైవేద్యం మట్టి కుండలను పెడతారు. కాబట్టి మట్టి కుండను గౌరవిద్దాం.